హాయ్ అండి, అందరికీ వనక్కం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక సీమంతం వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను. అంటే మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకనంటే ఒక 9కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ మేము అంటే ఈ అమ్మాయి రెడీ అవ్వడానికి ముందే అక్షింతలు వేయడానికి పిలుస్తాం కదా, వాళ్ళందరూ 8:30గా వచ్చి కూర్చునేశారు. ఇంకా హడావిడిగా రెడీ చేయాల్సి వచ్చింది. టైం అస్సలు లేదు. అందుకే నేను స్టార్టింగ్లో ఎక్కడా కూడా కనిపించను. ఇంట్లో ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయన్నమాట. కొంతమంది ఏమంటే 5th మంత్లో సీమంతం చేస్తారు, కొంతమంది 7th మంత్లో, ఇంకొంతమంది 9th మంత్లో. మోస్ట్లీ ఎవరైనా సరే 9th మంత్లో సీమంతం చేసి అమ్మగారింటికి తీసుకెళ్తారు అమ్మాయిని. అట్లాగే ఉన్నిందనమాట. కానీ మా ఇంట్లో ఏంటంటే మా అక్కకి కానీ, నాకు కానీ, లేకపోతే మా పెద్ద చెల్లికి కానీ ఇట్లా సీమంతం అట్లా ఏం చేయలేదన్నమాట. ఎందుకనంటే అచ్చుబాటు అవ్వలేదు అనేలాగా వచ్చేసింది. సరే, మనకి సీమంతం ఇట్లా జరగకపోయినా పర్వాలేదు, డెలివరీ అనేది సేఫ్గా జరిగి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అనే టైప్లోనే ఆలోచించుకున్నాం మేమందరం కూడా. కానీ ఇంకా లాస్ట్ మా చెల్లెల దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు చేస్తాం, ఇంకెవరికి చేస్తాం, అసలుకి ఎవరున్నారు చేయడానికి. సరే, మరి అంత సీమంతం టైప్లో గ్రాండ్గా చేయకపోయినా కూడా ఒక 11 మంది చేత అక్షింతలు వేపిద్దాం అనేలాగా ఆలోచించుకొని, ఎలాగో తీసుకెళ్తున్నాం కదా కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకెళ్తాం, ఇంకొక 10 మంది చేత 11 మంది చేత అక్షింతలు వేస్తే సరిపోతుంది కదా అనే టైప్లో ఆలోచించుకొని ఇలా చిన్నదిగా ప్లాన్ చేసుకున్నాము. సో అంతా కూడా బాగా జరిగింది మొత్తం అంతా కూడా. ఇంకా మేమైతే ఒక 10-10:30 లోపల మా ఊరికైతే బయలుదేరిపోవాలి, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోవాలి. నేను, మా అమ్మ, మా నాన్న, మా 2 పిల్లలు మేమందరం వచ్చామన్నమాట తీసుకెళ్ళడానికి. ఇంకా ఆల్రెడీ టిఫిన్ అన్నీ చేసేసి ఉన్నాము. ఇంక ఈ అక్షింతల ప్రోగ్రామ్ అంతా అయిపోతే ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమేనమాట. ఫంక్షన్ అనేది చిన్నదో పెద్దదో ఏదైనా సరే పని మాత్రమే తక్కువ ఉండదు. ముందర మనకి ఎంత అందంగా కనిపిస్తుందో బ్యాక్ సైడ్ వర్క్ కూడా అంతే కష్టంగా ఉంటుందన్నమాట. పనులు కష్టాలు ఎప్పుడు ఉండేటివే, కానీ వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇంకా లోపల దిగిన ఫొటోస్ అయితే మా వాళ్ళకి సరిపోలేదు. అది కాక బ్రైట్నెస్ కూడా కొంచెం డల్గా ఉందని చెప్తున్నారు. అందుకే ఫోటో సెక్షన్ అనేది కొద్దిసేపటికి బయట పెట్టుకున్నాము. 1 by 1 అందరు ఫొటోస్ తీసేసుకున్నాము. ఆ తర్వాత మా చెల్లి అయితే లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని ఆ తర్వాత అందరి ఆశీర్వాదం తీసేసుకుంది. ఈ లోపల మా మామ అయితే పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ తెచ్చాడు. పిల్లలతో పాటు మేము కూడా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో ఎప్పుడు అనుకుంటున్నారో తెలుసా, ఒక 1 month బ్యాక్ తీసాను. ఇప్పుడు మా చెల్లికి డెలివరీ అయిపోయి పాప కూడా పుట్టేసి ఒక 15 days దాకా అవుతుందన్నమాట. సో ఇంత లేట్ ఎందుకు అవుతుందో నాకైతే తెలియట్లేదు. ఒక్క వీడియో పోస్ట్ చేయడానికి నాకు కనీసం 10 days పడుతుంది. ఈ 10 days ఏం ఖాళీగా ఉండమన్నమాట, ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. మధ్యలో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. కానీ ఈ మధ్య కొంచెం హాస్పిటల్కి అని చెప్పి తిరిగి అటు ఇటు ఉండి కొంచెం నిద్రలు తక్కువయ్యి అట్లా ఇట్లా చేరి కొంచెం రెస్ట్ తీసుకునేసరికి అయితే ఎంత టైం అయిందనమాట. ఎనీవే, ఇప్పటికైనా పోస్ట్ చేస్తున్నాను, నాకు అదే హ్యాపీనెస్ ఇస్తుందనమాట. లేకపోతే మా పాపకి ఇంకా 1st month ఫోటోషూట్ కూడా చేసేస్తామేమో ఇంకొన్ని రోజుల్లో. ఇంకా ఈ ఐస్ క్రీమ్ని పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. సూపర్గా క్రీమీగా ఉంది. చూసారా లోపల ఎంత గోలుగా ఉందో. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నా పాటికి నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా మేమైతే అందరికీ బాయ్ చెప్పేసి మా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇంకొక 1.5 hourలో అయితే ఇంటికి రీచ్ అయిపోతాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే షార్ట్ అండ్ క్యూట్ అని చెప్పచ్చు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.